హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. ఈ క్లాస్ లో డిగ్రీ సెకండ్ సెమ్ కి సంబంధించి సాంస్క్రిట్ అనే సబ్జెక్ట్ లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పార్ట్ ఏ లో 5 మార్క్స్, పార్ట్ బి లో 15 మార్క్స్, మొత్తం కలిపి 20 మార్కులకు సంబంధించిన క్లాస్ ఇది. సో జాగ్రత్తగా లాస్ట్ వరకు వినండి, 20 మార్కులు పొందండి ఫ్రెండ్స్. సో అదేంటంటే వైజ్ఞానిక లేదా బృహత్ సంహిత అనే లెసన్ ని ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు రాసిండు. ఇది వైజ్ఞానిక షణ్ముఖం. షణ్ముఖం అంటే 6 మెంబర్స్ డిగ్నిటరీ. షట్ముఖ 6 మెంబర్ డిగ్నిటరీకి సంబంధించినటువంటి విషయాలు ఇందులో ఆయన మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఆ 6 మెంబర్స్ డిగ్నిటరీస్ ఎవరు అనంటే, గొప్ప వాళ్ళు అనంటే, ఒకటి పాణిని, ఆయన అష్టాధ్యాయం అనే గ్రంథాన్ని రాసిండు. నెక్స్ట్ కౌటిల్య, ఆయన అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాసిండు. నెక్స్ట్ కణాద, ఈయన వైశేషిక దర్శనాన్ని రాసిండు. నెక్స్ట్ ఆర్యభట, ఆయన ఆర్యభటీయం అనే గ్రంథాన్ని రాసిండు. నెక్స్ట్ భాస్కరాచార్య సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రాసిండు. నెక్స్ట్ వరాహమిహిరుడు, ఆయన బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రాయడం జరిగింది అనమాట. సో ఈ 6 మెంబర్స్ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు ఏవి అంటే, వాళ్ళకు శాస్త్రాల పట్ల పరిజ్ఞానాన్ని కూడా, వైజ్ఞానిక పరిజ్ఞానం కూడా ఇందులో ఆయన ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళని పరిచయం చేస్తూనే వారికి ఆ వైజ్ఞానిక అంటే సైన్స్ పరంగా ఉన్నటువంటి పరిజ్ఞానం ఏముందో అనేది కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అన్నట్టు. సో ఈ ఆరుగురి గురించి చెప్తూనే ఆయన వరాహ మిహిరుడికి సంబంధించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ఈ వరాహ మిహిరుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 3 గ్రంథాలు రాసిండు. ఎవరు? వరాహ మిహిరుడు. ఈ వరాహ మిహిరుడు అనే అతను 3 గ్రంథాలు రాసిండు. అందులో ఒకటి పంచసిద్ధాంతిక, నెక్స్ట్ బృహత్ జాతకం, నెక్స్ట్ బృహత్ సంహిత అని 3 గ్రంథాలు రాసిండు అనమాట. సో ఈ 3 గ్రంథాలలో బృహత్ సంహిత ఏదైతే ఉందో, ఆ బృహత్ సంహిత అనే గ్రంథం అనేది 105 అధ్యాయాలు కలిగి ఉంటుంది. ఇది 105 చాప్టర్స్ ఉన్నాయి. ఇందులో 105 అధ్యాయాలు ఉన్నాయి. అండ్ అప్రాక్సిమేట్లీ సుమారుగా 4000 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో గుర్తించుకోండి, నేను పాయింట్ వైజ్ గా చెప్తున్నాను. సో ఈ బృహత్ సంహిత అనేది 105 అధ్యాయాలు కలిగి ఉంది, 4000 శ్లోకాలు కలిగి ఉన్నటువంటి గ్రంథం ఇది. సో దీన్ని రాసింది ఎవరు? వరాహమిహిరుడు. ఈ వరాహమిహిరుడు ఈ బృహత్ సంహితలో ఖగోళ, భూగోళ అండ్ జ్యోతిష్యానికి సంబంధించిన విషయాలు వివరించడం జరిగింది. సో బృహత్ సంహితలో ఈ 3 పాయింట్స్ వివరించడం జరిగిందని చెప్పేసి రాస్తారు. ఇక గుర్తించుకోండి, పాయింట్ వైజ్ గా చెప్తా, ఈజీగా గుర్తించవచ్చు. ఇది స్టోరీ కాదు. సో ఫస్ట్ మనం ఖగోళం గురించి మాట్లాడదాం. సో ఖగోళం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఖగోళం అని అంటే స్పేస్. సో ఒకసారి ఆకాశాన్ని చూస్తాం అనుకోండి. మనం ఆకాశంలో చూస్తే పాయింట్ వైజ్ గా రాయండి, గుర్తించుకోండి, వీలైతే నోట్ చేసుకొని కూడా. ఫస్ట్ ఆకాశంలో చూస్తే మనకు సూర్యచంద్రులు కనబడతారు కాబట్టి సూర్య చంద్రుల సంచారం గురించి రాసిండి. సూర్యచంద్రుల సంచారం. అండ్ ఈ సూర్య చంద్రుల సంచారం అనేది నక్షత్ర మండలంలో ఉన్నప్పుడు, నక్షత్ర మండలం, ఒక్కొక్క నక్షత్రంలో ఆ సూర్యుడు చంద్రుడు ఎంటర్ అవుతుంటే ఆ నక్షత్ర మండలంలో సంచరించేటప్పుడు, సంచారం వల్ల భూమిపైన ఉన్నటువంటి మానవ జాతికైనా లేకపోతే జీవులకి, భూమిపై గల జీవులకు కలిగే శుభ అశుభాలకు సంబంధించి విషయాలు కూడా బృహత్ సంహితలో వరాహమిహిరుడు రాసిండు. ఒకటో పాయింట్. సెకండ్ పాయింట్, ఆకాశం గురించే మాట్లాడుతున్నా, ఖగోళ. నెక్స్ట్ ఆకాశంలో చూస్తే మనకు కొన్నిసార్లు గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు కనబడతాయి. కాబట్టి దీన్ని జ్యోతిష్యానికి కూడా వర్తించవచ్చు. పూర్వానికి చెందినటువంటి ఋషులు వారి యొక్క దివ్య దృష్టి చేత ఈ సూర్య చంద్ర గ్రహణాలు అనేవి రాహు కేతువుల వల్ల కాదు, భూమి యొక్క పరిభ్రమణం అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు భూమి నీడ అనేది చంద్రుడి పైన పడితే అప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుందని, చంద్రుడి నీడ భూమిపై పడితే అప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుందని చెప్పి ఋషులు
ముందే చెప్పారని వైజ్ఞానిక సంహితలో బృహత్ సంహితలో వరాహమిహిరుడు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో రాహుకేతువుల వల్ల కాదు ఇవి ఏర్పడేటివి. ఎవరి వల్ల ఎట్లా ఏర్పడుతున్నాయంటే భూమి యొక్క భూమి పరిభ్రమించేటప్పుడు తిరిగేటప్పుడు భూమి నీడ చంద్రుడి పైన పడితే చంద్రగ్రహణం ఏర్పడుతుంది, అండ్ చంద్రుడి నీడ భూమిపై పడితే సూర్యగ్రహణం ఏర్పడుతుందని తమకున్న దివ్య దృష్టి చేత పూర్వానికి చెందినటువంటి ఋషులు ముందే చెప్పారు అనే విషయాన్ని వరాహమిహిరుడు బృహత్ సంహితలో మెన్షన్ చేయడం జరిగిందని చెప్పేసి సెకండ్ పాయింట్ గుర్తించుకోండి. నెక్స్ట్ మూడో పాయింట్ ఏంటి అని అంటే ఇక్కడ రాస్తున్నా, ఆకాశంలోనే చూస్తే మనకు ఉల్కపాతం అని అంటే ఆస్ట్రాయిడ్స్ అని అంటాం, అది నెక్స్ట్ అలాగే ఇంద్రధనస్సు కూడా కనిపిస్తుంది మనకు. కాబట్టి ఈ ఇంద్రధనస్సు ఏ విధంగా ఏర్పడుతుంది అన్న విషయాలు కూడా మనకి వరాహమిహిరుడు బృహత్ సంహితలో రాసిందని మూడో పాయింట్ గుర్తించుకోండి. రైట్. నెక్స్ట్ ఆకాశంలో చూసినప్పుడు ఇంకో దృశ్యం ఏంటంటే మనకి మేఘాలు కనబడతాయి. సో ఆ మేఘాల యొక్క గర్భధారణ అంటే మేఘాలు ఏర్పడడం, గర్భధారణ అంటారు దాన్ని. సో మేఘాల గర్భధారణ ఏ విధంగా జరుగుతుంది, మేఘాలు ఎట్లా ఏర్పడతాయి, మేఘాలు ఏర్పడితే ఏం జరుగుతుంది, వర్షం వస్తుంది. కాబట్టి అకాల వర్షం అండ్ దాన్ని వృష్టి అంటాం, అతివృష్టి అనావృష్టి అంటాం కదా. సో అది ఏ విధంగా ఏర్పడుతుంది అనే విషయాలు కూడా బృహత్ సంహితలో ఆయన మెన్షన్ చేయడం జరిగిందని చెప్పి ఈ 5 పాయింట్లు ఖగోళానికి సంబంధించినవని గుర్తించుకోండి. సీక్వెన్స్ గా వస్తే మనకు ఆన్సర్ ఈజీ గుర్తుంటది. నెక్స్ట్ చూడండి, భూగోళానికి వద్దాం. భూగోళానికి వచ్చినప్పుడు మనం భూమి పైన జీవించి ఉన్నటువంటి మనకి కంపల్సరీస్ ఏమేమి కావాలంటే ఫస్ట్ ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ ని ఇచ్చేటివి ఏవి, మొక్కలు. కాబట్టి ఈ మొక్కలు జీవించాలంటే వాటికి కావాల్సింది ఏంటి, నీరు. సో ఫస్ట్ పాయింట్ ఏంది భూగోళం సంబంధించిందనంటే భూమి లోపల నీరు అనేది ఇది తీసేస్తున్నా, భూమి లోపల నీరు అనేది ఏ స్థితిలో ఉంది, ఎంత దూరంలో ఉంది, భూమిలో నీరు ఏ స్థితిలో ఎంత దూరంలో ఉందనే విషయాన్ని మనకి ఈ 105 అధ్యాయాలలో ఒక అధ్యాయం పేరు దకార్గల అధ్యాయం. ఈ దకార్గల అధ్యాయంలో వరాహమిహిరుడు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అందులో 125 శ్లోకాలు ఉంటాయి. సో భూమి లోపల మనం భూమి గురించి ఖగోళం అయిపోయింది, భూగోళం గురించి మాట్లాడుతున్నాం. భూమి లోపల నీరు ఏ స్థితిలో ఎంత దూరంలో ఉందనే విషయాన్ని దకార్గల అధ్యాయంలో 125 శ్లోకాలతో వరాహమిహిరుడు బృహత్ సంహితలో మెన్షన్ చేయడం జరిగిందని గుర్తించుకోండి. ఇంకో పాయింట్ ఏంది దీంట్లో, సెకండ్ పాయింట్ అని అంటే మానవ శరీరానికి రక్తనాడులు ఉంటాయి. సో మన శరీరంలో రక్తనాడులు ఉన్నట్టుగానే భూమి లోపల జలనాడులు ఉంటాయంట. ఆ జలనాడుల ద్వారానే వృక్షాలు నీటిని స్వీకరిస్తాయి. కాబట్టి ఆ వృక్షాల యొక్క నీటి స్వీకరణ ద్వారానే ఎంత దూరంలో తెలుస్తాయని చెప్పేసి చెప్పాడు. కాబట్టి జలనాడుల గురించి. ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే భూమి పైన సంభవించేటువంటి భూకంపాలు, వాటికి సంబంధించిన విషయాలు ఏ విధంగా ఏర్పడతాయి అనేది కూడా మనకి బృహత్ సంహితలో వరాహమిహిరుడు మెన్షన్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే ఫోర్త్ పాయింట్ వృక్షాయుర్వేద అధ్యాయం. వృక్షాయుర్వేద అధ్యాయం లో ఇంకో అధ్యాయం పేరు ఇది. ఇక్కడ ఇది ఒకటి చెప్పిన అధ్యాయాల పేర్లు వృక్షాయుర్వేద అధ్యాయం రెండోది ఇది. ఇందులో వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు మెన్షన్ చేయడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ఏంటి అని అంటే భూమిని ఏ విధంగా చదును చేయాలి, భూమిని ఏ విధంగా చదును చేయాలి, అండ్ విత్తన శుద్ధి, విత్తనాలను నాటే ముందు ఏ విధంగా శుద్ధి చేయాలి, నెక్స్ట్ మొక్కకి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉండాలి అనే విషయాలు కూడా మనకి వృక్షాయుర్వేద అధ్యాయంలో బృహత్ సంహితలో వరాహమిహిరుడు మెన్షన్ చేయడం జరిగింది అనమాట. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే ఫిఫ్త్ పాయింట్ దీనికి సంబంధించిందే. భూమిని చదును చేసి విత్తనాలు శుద్ధి చేసి మొక్కల మధ్య గ్యాప్ అన్ని ఏర్పడిన తర్వాత వాటిని మనం ఆహారం తీసుకుంటాం, జీవిస్తాం. మనకు షెల్టర్ కావాలి కదా. షెల్టర్ కావాలంటే మనకు గృహాలు, భవనాల నిర్మాణానికి సంబంధించింది. కాబట్టి ఆయన ఈ బృహత్ సంహిత అనే గ్రంథంలో నగర నిర్మాణం అండ్ గ్రామాల నిర్మాణం, భవన నిర్మాణం అంటే గృహ నిర్మాణం అంటాం దీన్నే, భవన నిర్మాణం, వీటన్నింటికి సంబంధించినటువంటి వాస్తువులకు సంబంధించిన విషయాలన్నీ కూడా ఆయన
బృహత్ సంహితలో మెన్షన్ చేయడం జరిగింది. సో వాస్తు గురించి మాట్లాడడం అంటే జ్యోతిష్యం కూడా ఇందులో కలిసినట్లే అనమాట. కాబట్టి ఈ 5 పాయింట్లు భూమికి సంబంధించి గుర్తించుకోండి అనమాట. నెక్స్ట్ ఆయన 20 శ్లోకాలతో వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తించుకోండి. ఇంకో పాయింట్, 20 శ్లోకాలతో స్త్రీలకు సంబంధించి స్త్రీల యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ స్త్రీ ప్రశంస అధ్యాయం అనే అధ్యాయంలో స్త్రీల యొక్క గొప్పతనాన్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఈ విధంగా కేవలం ఖగోళ భూగోళ అండ్ వైజ్ఞానిక విషయాలన్నింటినీ కూడా ఈయన వరాహమిహిరుడు బృహత్ సంహిత అనే గ్రంథంలో కూలంకషంగా వివరించడం జరిగింది. వాటితో పాటుగా గ్రహణాలు అండ్ వాటి ఎఫెక్ట్ భూమిపైన ఉన్నటువంటి జీవులపైన ఎట్లుంటుందనే విషయాలు కూడా మనకు తెలియజేయడం జరిగిందని చెప్పేసి రాస్తే మనకి లాంగ్ ఆన్సర్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా పాయింట్ వైజ్ గా గుర్తుంచుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో పార్ట్ ఏలో ఒక క్వశ్చన్, పార్ట్ బిలో ఒక క్వశ్చన్, మొత్తం 20 మార్క్స్ అనమాట. మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు మాత్రం పార్ట్ ఏలో ఈ సమ్మరీని క్లుప్తంగా రాయడానికి అండ్ పార్ట్ బిలో మొత్తం రాయడానికి గుర్తుంచుకోండి. మిగిలిన యూనివర్సిటీస్ వాళ్ళు అయితే పార్ట్ ఏలో కవి పరిచయం అడుగుతారు. సో ఎంజీయూ వాళ్ళు కూడా కవి పరిచయం కూడా చదువుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.